హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము పసుపు కొమ్మల్ని దంచి ఇంట్లోనే పసుపును తయారు చేసుకుంటున్నాము. ఇక నుండైనా మీరు కూడా బయట పసుపును కొనడం మానేసి ఇంట్లోనే పసుపును తయారు చేసుకోండి. ఇలా రోట్లోనే దంచవలసిన అవసరం లేదండి. పసుపు కొమ్మలు తీసుకొచ్చి మిల్ దగ్గర ఇచ్చేస్తే వాళ్ళే మిల్లు పట్టేసి మనకి పసుపును అయితే ఇస్తారు. ఇక్కడ పసుపు కొమ్మలకు కూడా పైన ఎంత పసుపు కలిపేసి అమ్మారో చూడండి. వాటిని శుభ్రంగా నీటిలో వేసి కాసేపు నానబెట్టిన తర్వాత ఆ కలర్ అంతా పోయాక ఎండలో ఆరబెట్టేసి అప్పుడు పసుపును కొట్టడం అయితే మొదలు పెట్టాము. పసుపు కొమ్మల్ని దంచేసిన తర్వాత ఇప్పుడు జల్లెడు కూడా వేసేసుకుంటున్నాము. పసుపుని ముఖానికి రాసుకున్నా కాళ్ళకి రాసుకున్నా ఎలర్జీ వచ్చేస్తుంది. ఇది వరకు అమ్మమ్మ నాన్నమ్మలకైతే పడేవి, మనకి పడట్లేదు అని అనుకుంటున్నామే కానీ మనం బయట అమ్మే పసుపుని కొనేసుకుంటున్నాము. అందులో కెమికల్స్ కలుస్తాయి కాబట్టి మనకి ఎలర్జీ వచ్చేస్తుంది అనే విషయాన్ని అందరూ గ్రహించట్లేదండి. బయట కొనే పసుపు కలర్కి మనం ఇంట్లోనే తయారు చేసుకున్న పసుపు కలర్కి డిఫరెన్స్ ఎంత ఉందో చూడండి. ఫుల్ వీడియో లింక్ని కూడా టైటిల్ కింద ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి.